శతక సాహితీ సరస్వతికి నమస్కారం. వినుత నవీన గాన గుణ విస్తృత భక్త విధేయకాయ అత్యనుపమగణ్య పుణ్య నయనంచల దూర భవోపతాప సద్వినయ వికాస భాస సముదీర్ణ శివైక్య సుఖైక పాక దేవా నను భరింపుమయ్య బసవా 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 వృషాధిపా. ఓ నందీశ్వర స్వామి, వినుత నవీన గాన గుణ విస్తృత భక్త విధేయకాయ, మధురములైనటువంటి సరికొత్తవైనటువంటి రాగములతో చక్కని గానము చేసేటువంటి భక్తుల ఎడల విధేయుడవై వినమ్రుడవై వంగినటువంటి దేహము కలిగినటువంటి వాడవయ్యా నీవు. నేను పరమేశ్వరుని సన్నిధిలో ఉండేటువంటి వాడిని, ఆ పరమేశ్వరునకు వాహనమును నేను అనేటువంటి గర్వం పరమాణువంత కూడా లేకుండా ఎవరైతే మధురముగా ఆ శివలీలలను శివ మహిమలను గానం చేస్తూ ఉంటారో, వినుత నవీన గాన గుణ విస్తృత భక్త విధేయకాయ, ఆ భక్తులకు విధేయుడుగా ఉండటం కాదు, ఆ విధేయత ఎటువంటిదంటే మనకి ఆధునికంగా బాడీ లాంగ్వేజ్ అంటారు. ఈ శరీరం యొక్క కదలికలను బట్టి, ఈ భంగిమను బట్టి అతని మానసిక స్థితిని తేలిగ్గా తెలుసుకోవచ్చు. ఈ నందీశ్వరుడు ఎటువంటి వాడంటే విధేయముగా ఉండటం మాత్రమే కాదు, శరీరమునంతటినీ కూడా వినమ్రముగా వంచి భక్తుల ఎదురుకుండా ఉంటాడట. కేవలం పరమేశ్వరుని ఎదురుకుండా వినయుడుగా ఉండటం కాదు, ఆ పరమేశ్వరుని లీలలను చక్కగా హృదయపూర్వకంగా అనుభూతిప్రదంగా గానము చేసేటువంటి ఆ భక్త సమూహము దగ్గర భక్త విధేయకాయ, భక్త విధేయుడు మాత్రమే కాదు, ఆ శరీరమంతా మానసికంగా విధేయతని తెలియజేయటం మాత్రమే కాకుండా శరీరమంతా కూడా వినమ్రముగా ఉంచి వారి ఎదుట నిలబడతాడట ఈ నందీశ్వరుడు. అంతటి శివభక్తి తత్పరుడు ఆయన. వినుత నవీన గాన గుణ విస్తృత భక్త విధేయకాయ అత్యనుపమ గణ్య పుణ్య. ఈయన యొక్క పుణ్యం ఎటువంటిదంటే, శివభక్తులకు చేసినటువంటి మేలు వలన ఈయన సంపాదించినటువంటి పుణ్యం ఎటువంటిదంటే అది అనుపమము, ఇంత అని చెప్పటానికి వీల్లేనిది, అగణ్యము, దాన్ని ఎవ్వరూ కూడా లెక్కించలేనటువంటిది. అత్యనుపమ గణ్య పుణ్య, అపారమైన అనంతమైనటువంటి పుణ్యమును శివభక్తులకు మేలు చేసినటువంటి పనుల వల్ల సంపాదించినవాడా. నయనాంచల దూర భవోపతాప, ఆయన ఒక్కసారి గనక ఆ కంటి కొస నుండి అలా చూశాడంటే చాలు, భక్తులందరి యొక్క ఈ సంసార బాధలన్నీ కూడా ఉపశమిస్తాయి. నయనాంచల దూర భవోపతాప సద్వినయ వికాస భాస, చక్కని వినయముతో వికాస భాస ప్రకాశించేటువంటి వాడా. సముదీర్ణ శివైక్య సుఖైక పాక, మహాద్భుతమైనటువంటి ప్రయోగం. తెలుగు కవులు వారి సంస్కృతిని, సంప్రదాయాన్ని, వారిలో ఉన్నటువంటి తపశ్శక్తిని ఈ జాతికి అందించారు. ఒక్కసారి ఆ పదములను ఉచ్చరించిన మాత్రము చేత, విన్నంత మాత్రము చేత అంతటి భక్తి అనుభూతి మనకు కలుగుతాయి. నిరంతరము కూడా శివుని యందు ఐక్యము చెంది సుఖం పడటంలో పరిపాకము చెందినటువంటి వాడు, సంపూర్ణమైనటువంటి దశను పొందినటువంటి వాడు ఆయన. సముదీర్ణ శివైక్య సుఖైక పాక దేవా నను భరింపుమయ్యా బసవా 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 వృషాధిపా అంటూ నందీశ్వరుణ్ణి వేడుకుంటూ మహాద్భుతమైన ధారతో దివ్యాద్భుతములైనటువంటి భావములతో చక్కని శతకాన్ని మనకు అందించిన పాల్కురికి సోమనాథుని వృషాధిప శతకంలోని మరి ఒక పద్యాన్ని రేపు ఉదయం తెలుసుకుందాం. జై వృషాధిప.